तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील ప్రభుపాద की जय। శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ की जय। సో ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే యోగ సాధన నియమాలు, వాటి ప్రయోజనము. సో మనందరము యోగా అనగానే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. భగవద్గీత ప్రకారము 4 రకాల యోగాలు ఉంటాయి. కర్మయోగ, జ్ఞాన యోగ, ధ్యాన యోగ, భక్తి యోగ. సో దీంట్లో భగవద్గీత డివైడెడ్ ఇంటూ 4. సో 1 to 6 కర్మయోగ, స్పెషల్గా 1 to 5 వరకు కర్మ, 6th లో ధ్యాన యోగ ఉంది. 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు భక్తి యోగ, 13th చాప్టర్ నుంచి 18th చాప్టర్ వరకు జ్ఞాన యోగ. సో ఈ యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరినీ యోగులు అంటారు. ఈరోజు మనం చర్చించబోయేది ధ్యాన యోగం గురించి. ఓకే, ఈ చాప్టర్ తర్వాత ముఖ్యంగా భక్తి యోగ మనం చర్చించబోతున్నాము. ఈ ధ్యాన యోగం యొక్క నియమాల గురించి భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నాడు. ధ్యాన యోగంలో ముఖ్యంగా 8 నియమాలు ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, తర్వాత ధ్యాన, లాస్ట్కి సమాధి. అంటే ధ్యాన యోగంలో ఉత్తమ స్థితి సమాధి. దీంట్లో చూసినట్టయితే యమ అంటే సాంఘిక నియమాలు, లైక్ ఎట్లయితే అహింస, సత్యం, బ్రహ్మచర్యం, ఈ విధమైనటువంటివి. తర్వాత నియమ అంటే మన పర్సనల్, అదేమో సాంఘిక నియమాలు. పర్సనల్ నియమాలు ఏంటంటే శౌచం, చాలా శుభ్రంగా ఉండటము, తపస్సు చేయటము, స్వాధ్యాయనం చేయటము. ఆసన అంటే ఈ యోగాసనాలు, ధ్యాన యోగం చేయాలంటే మనము కొన్ని నియమాలు ఉంటాయి. ఏకాంత ప్రదేశం ఉండాలా, ఎత్తైన ప్రదేశం ఉండకూడదు, లోతైన ప్రదేశం ఉండకూడదు. ఆసనము చాలా సమతలంగా ఉన్న ప్రదేశంలో ఉండాలా. శరీరం కూడా నిటారుగా ఎలా ఉండాలి. తర్వాత మనము కింద భూమి మీద కూర్చోకూడదు, జింక చర్మం వేసుకొని. ఆ విధంగా ఎన్నో నియమాలు ఉంటాయి అన్నట్టు. ఈ ఒక పోస్టర్ చాలా చక్కగా ఉండాలా. ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రణ చేయాలి. తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. ఇంద్రియాలను బయట కోరికలు లేకుండా లోపలగానే సంతృప్తి పడేట్టుగా చేయాలి. ఇంద్రియ నియంత్రణ అంటే ఇంద్రియ కోరికలను ఉపసంహరించటము. తర్వాత ఇంకా ధారణ, ధ్యానము అంటే ఏకాగ్రతతో ఉండటము. తర్వాత మనస్సుని, ధారణ అంటే మనస్సుని విషయ ఆసక్తి నుంచి విరమింపజేయటము. సో ధ్యానం అంటే ఏకాగ్రత, ఒకే సింగిల్ పాయింట్ ఫోకస్. అలా లైక్ చాలా మంది ఈ శ్వాస మీద ధ్యాస, లేదంటే ఈ యొక్క ముక్కు కొన మీద. సో కానీ ఇక్కడ దీని ప్రకారం అయితే భగవంతుడి పైన ధ్యానం చేయాలంటారు. భగవంతుడి యొక్క పరమాత్మ స్వరూపం మీద ధ్యానం చేయాలా. ఇవన్నీ కంట్రోల్ చేస్తూ సో కంప్లీట్గా భౌతిక విషయాలను కంట్రోల్ చేసి అప్పుడు సంపూర్ణ ధ్యానం చేయడం అనే దాన్ని సమాధి అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ సమాధి అంటే మనకు మానవుడు ఈ విధంగా టాప్ స్థితికి వెళ్ళిన వాడిని, పూర్ణత్వ స్థితిలో ఉన్నటువంటి మానవుడు. అటువంటి మనస్సు ఈ యోగా 7 స్టెప్స్ అయిపోయిన తర్వాత 8వ స్టెప్ సమాధి. అక్కడిగా కంప్లీట్గా మనము లౌకికమైనటువంటి కోరికలు అంటే భౌతిక ప్రాపంచిక విషయాల పట్ల పూర్తిగా మనకు కంట్రోల్ రావడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, మనకు మన మనస్సు కల్మషం లేకుండా అవుతుంది. సో మలినాలతో
కూడుకున్నటువంటి మనసు ఆ చాలా పవిత్రంగా మారుతుంది అన్నట్టు. ఎట్లయితే మన ఇంట్లో అద్దం ఉందనుకోండి, మనం నెల రోజులు ఎక్కడైనా ఊరికి వెళ్ళేసి వస్తే అద్దం ఎలా అయిపోతుంది, దాని మీద అంతా ఒక పొరలాగా డస్ట్ వస్తుంది. అప్పుడు మన ఫేస్ చూస్తే కనబడదు. ఎప్పుడైతే అద్దాన్ని క్లీన్ చేస్తామో మన ఫేస్ కనబడుతుంది. అదేవిధంగా మన మనస్సు చాలా ప్యూరిఫై అయిపోతుంటే, సో మనం కూడా అప్పుడప్పుడు ఏదన్నా యాత్రల్లో చూస్తాము, చాలా లోతుంటుంది. ఒక కాయిన్ వేస్తే కాయిన్ కనబడతా ఉంటుంది అన్నట్టు, నీళ్ళంతా ప్యూరిఫై. ఆ విధంగా మన మనసు ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో మన ఆత్మను మనము దర్శించుకోగలుగుతాం. ఎట్లయితే అద్దంలో మన ఫేస్ మనం ఎలా చూస్తున్నామో మన ఆత్మను మనము దర్శించుకోగలం. ఇక్కడ అంతర్ముఖంగా దర్శించుకునే సామర్థ్యం మనకు రావడం జరుగుతుంది. అప్పుడు మనము ఈ ఇంద్రియాలతో బాహ్య ఆనందం కంటే అంతరంగ ఆనందము చాలా మనం అనుభవించే అవకాశం ఉంటుంది. అది దివ్యమైనటువంటి ఆనందము, లేదంటే బాహ్య సుఖాలు, భౌతిక సుఖాలు అంటారు. అంతరంగ సుఖాన్ని దివ్యమైనటువంటి సుఖము అంటారు. ఒకసారి ఆ స్థితికి చేరిన వాడు బాహ్య సుఖాలను ఇంకా కోరుకోడు. ఆయనకు పెద్ద దీని పట్ల శ్రద్ధ ఉండదు. ఇటువంటి ద్వంద్వాలు, ఎక్కడ లాభ నష్టాలు, సుఖ దుఃఖాల పట్ల పెద్ద పట్టింపు ఉండదు. ఎట్లయితే మనకు దానికి ఎగ్జాంపుల్ ధ్రువమార 5 సంవత్సరాల బాలుడు సో తపస్సుకు వెళ్తాడు. అప్పుడు నారదుడి యొక్క ఆ ఆశీస్సుల వల్ల, నారదుడి యొక్క మంత్ర దీక్ష వల్ల, ప్లస్ ప్రదేశం కూడా నారదుడు చెప్తాడు అక్కడ వెళ్ళి తపస్సు చేయని. ఎప్పుడైతే 5 సంవత్సరాల ధ్రువ మహారాజ్ అంటే ధ్రువుడు చిన్న బాలుడు ఈ విధంగా ఇంద్రియాలను కంట్రోల్ ఎలా చేస్తాడు? ఫస్ట్ ఆహార నియంత్రణ, అంటే కందమూలాలు తిన్నాడు, పండ్లు పొలాలు తిన్నాడు, తర్వాత ఆకులు తిన్నాడు, తర్వాత నీరు, తర్వాత ఏం తిన్నాడు, ఇంకా గాలి, తర్వాత గాలిని కూడా నియంత్రించడం జరిగింది. యమ అంటే ఆయన ఇంకా అరణ్యాలకు వెళ్ళిపోయి ఏకాంతంకి వెళ్ళిపోయిండు. అక్కడ యమ అనేది ఎక్కడుంది? ఇంకా హింస అనేది లేదు, సత్యం అనేది ఇంకా ఎవరితో మాట్లాడితే కదా సత్యమే. ఇంకా బ్రహ్మచర్యాన్ని పాటించాడు. నియమం చాలా లోన్లీ, యమునా నది తీరాన శుభ్రత, తపస్సు, స్వాధ్యయనం ఆయన చేస్తా ఉన్నాడు, తపస్సు చేస్తా ఉన్నాడు. తర్వాత ఆసనం, గురువు గారు చెప్పిన విధంగా అక్కడ ఇప్పటికి కూడా ఉంది ధ్రువతిల్. ఏ పర్వతం పైన కూర్చొని తపస్సు చేశాడో, మీరు బృందావన్ వెళ్తే మథురకు దగ్గరలో ఉంటుంది. సో అక్కడ ధ్రువుడు తపస్సు చేసినటువంటి యమునా నది తీరంన ప్రదేశము, అసలు అక్కడ యోగ ధ్యాన ముద్ర వేసుకొని అక్కడ తపస్సు చేయడం జరిగింది. తర్వాత ఇంద్రియాల యొక్క కోరిక ఉపశమనం, అక్కడ ఇంకేమీ లేదు. ఆయన గాలినే పీల్చడం, ఒక్కొక్కటి కంట్రోల్ చేస్తూ వచ్చే లాస్ట్కు గాలిని పీల్చడం కూడా మానేశాడు. అంటే ప్రత్యాహారము, సో ధారణ, మనసుని మొత్తం భౌతికమైనటువంటి కోరికల నుంచి కంట్రోల్ చేసుకున్నాడు. ధ్యానం సంపూర్ణంగా భగవంతుడి చరణాలపైన ధ్యానం చేస్తా ఉన్నాడు. సమాధి మగ్నం అంటే బాహ్య మొత్తం అసలు ఏం జరుగుతుందో కూడా బాహ్య ప్రపంచం నుంచి మొత్తం సిగ్నల్ కట్ అయిపోయినాయి. మన ఏరోప్లేన్ లో వెళ్తుంటే సో కింద నుంచి ఆపరేట్ చేస్తాడు ఎక్కడ ఉంది ఏం కథ అని చెప్పేసి. ఒక షిప్ను సముద్రంలో వెళ్తుంటే సో పోర్టర్స్ లో కూర్చొని ఆపరేట్ చేసినట్టుగా ఇక్కడ బాహ్య ప్రపంచంతో సంబంధాలు దిగిపోయాయి. ఎప్పుడు దిగిపోతాయి? భగవంతుడితో సంబంధం ఏర్పడినప్పుడు బాహ్య సంబంధాలు తెగిపోతాయి. అప్పుడు భగవంతుడితో సంపూర్ణ సంబంధం ఎస్టాబ్లిష్ కాగానే లోపలున్న పరమాత్మ దర్శనం చేసుకుంటూ అత్యంత ఆనందంలో మునిగిపోయాడు ధ్రువుడు. అప్పుడు అటువంటి స్థితిలో భౌతిక సంపర్కం వల్ల కలిగే భౌతిక క్లేశాలన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి. దాన్నే ముక్తి అంటున్నారు. భౌతిక క్లేశాలంటే ఏంటి మరి? జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4టికి అతీతం సంపూర్ణంగా భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం, అంతర్ముఖంగా దర్శనం దొరుకుతుంటే ఇంకా భౌతిక పట్ల ఆయనకు అసలు ధ్యాసనే లేదు, ధ్యానంలో లేరు ఇవన్నీ కూడా. సో ఆ విధంగా అంతర్ముఖంగా దర్శనం చేసుకుంటూ తర్వాత భగవంతుడు బహిర్ముఖంగా కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ భౌతిక ఇంద్రియాలు ఎప్పుడైతే అంతర్ముఖంగా దర్శనం చేసుకొని అవి పవిత్రమైపోయాయో భగవంతుడు అనుకున్నాడు ఇప్పుడు బహిర్ముఖం కూడా ఈయన దర్శనం చేసుకోగలుగుతాడు అని భగవంతుడు ఈ భౌతికమైనటువంటి కళ్ళకు ఆధ్యాత్మికంగా మార్చడం జరిగింది. అప్పుడు భగవంతుడి యొక్క దివ్య మంగళ దర్శనము ధ్రువ మహారాజుకు చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనందరం ఈ యోగ సాధన ద్వారా భౌతిక భావన అంటే నేను దేహముని అనే భావనని భౌతిక భావన అంటారు, దాన్నే దేహాత్మ భావన అంటారు. దాని నుంచి విడిపడి ఆయన ఆధ్యాత్మిక స్థితికి
ప్రమోట్ అయ్యాడు. దాన్నే బ్రహ్మభూత స్థితి అంటారు. కానీ ఇక్కడ మొదటి స్థితి ఏంటంటే భౌతిక భావన నుండి విడిపడటాన్ని ప్రాథమిక లక్షణము అని. అంటే మొట్టమొదటిగా మనం ఏంటంటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేయనంత వరకు మనము యోగ సాధనలో ముందుకు వెళ్ళలేము. కాబట్టి యోగి తనను తాను ఆత్మగా ఫస్ట్ స్థిరం చేసుకోవాలి. అప్పుడు ఆత్మగా స్థిరం చేసుకున్నప్పుడు అతను పరమాత్మని దర్శనం చేసుకోవాలి. ఆత్మకు యొక్క సంబంధము పరమాత్మతో ఉంటుంది. సో ఇంకా ఎప్పుడైతే తనను తాను ఆత్మ అనుకున్నాడో ఆయన ఇతరులతో సంబంధమే ఉండదు. కాబట్టి ఇతరులతో అపార్థాలు అంటే మనం ప్రతి చిన్నదానికి కూడా మనము వారి మాటలో ఎంత నెగిటివ్ డెప్త్కి వెళ్తామంటే సంపూర్ణంగా క్షణాల్లో అపార్థం చేసుకుంటాము. దానికి కారణం ఎవరు? మన యొక్క మనస్సు పరిపరి విధాలుగా వాళ్ళ పట్ల అగనిస్ట్గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మనము మనస్సు ప్రతి ఒక్కరిని అపార్థం చేసుకుంటే భగవంతుడిని అనుభూతం చేసుకోవడంలో మనం విఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే మనని డైవర్ట్ చేసేటువంటి కొంతమంది అప్రమాణికమైనటువంటి వ్యాఖ్యాతలు. మనం మంచి మార్గంలో వెళ్తున్నాం, మంచి కథామృతం వింటున్నాం ఓ గురువు గారి ద్వారా. కానీ ఆ గురువు గారి పట్ల, గురువు గారు చేస్తున్న కార్యాల పట్ల మనకు నెగిటివ్ భావాలను కల్పిస్తారు. ఎవరు? సపోజ్ మనం సాకార మార్గంలో వెళ్తున్నాం, దానికి అగనిస్ట్ ఉండే వాళ్ళు ఎవరు? నిరాకారవాదులు. మనం సపోజ్ నిరాకారవాదుల సాంగత్యం కలిసామనుకోరి, వాళ్ళంటే లేదు లేదు భగవంతుడికి ఆకారమే లేదు, అసలు నిరాకారం అదే నిజమైంది అంటారు. ఉంది, అది కూడా ఉంది. నిరాకారం అంటే బ్రహ్మజ్యోతిలో లీనమవటము, వాళ్ళు అదే నిజమైన ముక్తి అని చెప్పేసి దాని సైడ్ మనల్ని తీసుకెళ్తా ఉంటారు. కానీ ఇక్కడ మనకు పతాంజలి యోగ సిద్ధాంతంలో సో వాళ్ళు ఈ యోగ విధి విధానాలను మనకు బోధించడం జరిగింది. దాంట్లో ఈ యోగ సిద్ధాంతంలో ఏంటంటే కొన్నిసార్లు డేంజరు, మనము దాంట్లో ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని సిద్ధులు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. సిద్ధులు అంటే అనిమ, లగిమ, గరిమ. సో ఇవన్నీ అంటే సూక్ష్మంగా తయారవుతాము, చాలా పెద్దగా అవుతాము, తేలిక అవుతాము, చాలా బరువుగా అవుతాము, నీళ్ళపైన వాకింగ్ చేయొచ్చు, నిప్పులో నడవచ్చు, లేదంటే ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేయొచ్చు. చాలా రకరకాల క్రియేషన్ కూడా మనం సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యోగ సూత్రాల్లో భాగము. ఈ పతాంజలి యొక్క యోగ విధాన కర్త ఎవరు? పతాంజలి. అతను దీంట్లో మనకు చెప్తున్న యోగ సూత్రాల్లో 3.34లో పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టా వా చితశక్తిరితి అని శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. ఏంటంటే ఈ చితిశక్తి అంటే ఆంతరంగిక శక్తి, పురుషార్థం అంటే ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మము ఇవన్నీ కర్మకాండలో భాగము. ధర్మము ఆర్థిక అభివృద్ధి, కామం అంటే భౌతిక సుఖాలు, ఇంద్రియ భోగాలను అనుభవించడము, లాస్ట్కు మోక్షం అంటే వీళ్ళ దృష్టిలో భగవంతుడిలో ఏకమైపోవటము అని అనుకుంటా ఉంటారు. కానీ ఇది ఈ విధంగా నిరాకార ఏదైతే ఉందో భగవంతుడితో ఏకత్వం అంటే నిరాకారవాదిచే కైవల్యం అని పిలువబడుతుంది. కానీ పతాంజలి ప్రకారం ఈ కైవల్యము ఆంతరిక శక్తి లేదా దివ్యమైన శక్తి అని పతాంజలి మనకు బోధిస్తుంది. ఆంతరిక శక్తి అంటే మనం ఆధ్యాత్మికంగా చూసినట్టయితే భగవంతుడికి 3 శక్తులు ఉంటాయి. ఒకటి ఆంతరిక శక్తి అంటే లక్ష్మీదేవి లేదా రాధారాణి, బహిరంగ శక్తి అంటే దుర్గా, తర్వాత తటస్థ శక్తి అంటే జీవులు. దాని ద్వారా జీవుడు తన సహజ స్థితిని తెలుసుకోగలుగుతాడు. చైతన్య మహాప్రభు ఏమంటారంటే చిత్తి శక్తి అంటే చేతో దర్పణ మార్జనం. మన యొక్క చిత్త అంటే మన యొక్క హృదయాన్ని దర్పణంతో పోలుస్తున్నారు. హృదయం అనే దర్పణం పైన ఈ భౌతిక కల్మశాలనే మురికి ఏర్పడ్డదనుకోండి, మనం చూసుకోలేము. కాబట్టి దాన్ని తొలగించడానికి కొరకు మనం భగవంతుడి యొక్క నామము ద్వారా మాత్రం తొలగించుకోగలుగుతాము. అలా తొలగించుకునే దాన్ని ఏమంటున్నంటే భాగవతంలో 2.10.6 స్వరూపేణ వ్యవస్థితి అంటే మన యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోవటం. మానవుడి యొక్క స్వరూపం ఏంటి? జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. దేవుడి యొక్క నిజ స్వరూపము భగవంతుడి యొక్క
నిత్యదాసుడు. కానీ మనము సహజ స్వరూపం కాకుండా అసహజ స్వరూపం, దాసులమే కానీ భగవంతుడికి కాకుండా మనము జీవుల దేహాలకు దాసులుగా మనము జీవిస్తున్నాము. నిర్వాణము అంటే భౌతిక విరమణ తర్వాత ఆధ్యాత్మిక కలాపము అంటే కృష్ణ భక్తి భావన అనే భగవంతుని భక్తియుక్త సేవ ప్రకటమవుతుంది. యోగా ద్వారా మనకి ఏం కావాలా? భగవంతుని యొక్క భక్తియుక్త సేవ ప్రకటన వల్ల. నిర్వాణం అంటే చాలా మంది అనుకుంటారు దాంట్లో ఇంకా జీవితం తర్వాత కలిసిపోవాలనుకుంటారు. అది కాదు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? భాగవతం ప్రకారము స్వరూపేణ వ్యవస్థితి అంటే జీవుని నిజమైన జీవితము భగవంతుణ్ణి సేవించడం. మన స్వరూపం ఉండాలా? భగవంతుడి సచ్చిదానంద స్వరూపం ఉంటుంది. ఈ స్వరూపం భగవంతుణ్ణి సేవించడానికి మాత్రమే ఉంది. కానీ మనము ఈ మాయా సంసారంలో ఎప్పుడైతే భౌతిక ప్రకృతితో మనము కాంటాక్ట్లోకి వస్తామో అప్పుడు మనకు ఎట్లయితే కరోనా హాస్పిటల్కు మన ఇంట్లో ఎవరికన్నా కరోనా వస్తే తీసుకెళ్లి చూపించడానికి వెళ్ళినందుకు ఆ కరోనా హాస్పిటల్ వాతావరణంలో తిరిగినందుకు మనకు కరోనా వస్తుంది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా భవరోగంతో కలుషితమైంది. కాబట్టి ఈ భవరోగంతో కలుషితమైనట్టి ఆధ్యాత్మిక జీవన స్థితి. మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము కానీ దేంతో? భౌతికమైనటువంటి కల్మశాలతో కూడుకొని ఉంది. ఆ కల్మశాలను వాటర్ ఉంది. సో మనకు అప్పుడప్పుడు చెరువులో కానీ నదిలో వాటర్ వస్తుంది. కానీ అక్కడ వరద నీళ్ళు వచ్చి బురద కొట్టుకొచ్చింది అనుకోని నీళ్ళన్నీ కూడా మురికిగా మారిపోతాయి. ఎందుకు? ఆ వర్షము చాలా మట్టిని బురదని తీసుకొని వచ్చింది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మనకు కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాము కానీ అది భవరోగం వల్ల కలుషితం. భవరోగం అంటే దేహాత్మ బుద్ధి, నేను భోగించాలి అనే ప్రవృత్తిని భవరోగం అంటారు. ఆ ప్రవృత్తి నేను సేవించాలి అనేది ఆధ్యాత్మిక స్థితి, భోగించాలనేది భౌతిక స్థితి. ఈ ఇతరులు భోగించాలి అనే ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల సాంగత్యం వల్ల నా యొక్క సేవించాలనే స్థితి భోగించే స్థితికి వెళ్తుంది. అంటే ఆధ్యాత్మిక స్థితి నుండి భౌతికము. మళ్ళీ మనము ఉత్తమ భక్తుల సాంగత్యం వల్ల భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి మారడం. రెండే అండి, భౌతిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి. భౌతిక స్థితి భోగ స్థితి, ఆధ్యాత్మిక స్థితి సేవా స్థితి. ఇక్కడ కూడా భోగ అనుకుంటాం మనం కానీ భోగించమండి. ఎవరికొరకు సేవ చేస్తూ ఉంటాం మనం. అర్థమైందా? సేవ చేయకుండా ఎవడు ఉండడు. కైవల్యం స్వరూప ప్రతిష్ట వాచితి శక్తిరితి అనే మాటల ద్వారా పతాంజలి కూడా దీనిని అంగీకరించాడు. ఎందుకు? ఈ భవరోగం నుండి విముక్తి అంటే జీవుని మూల స్థితి వినాశనము కానే కాదు. అంటే కైవల్యం అంటే చాలా మంది దాంట్లో మెర్జ్ అయిపోవాలా. జీవుడు ఎప్పుడు కూడా మెర్జ్ కాలేడండి. అర్థమైందా? సపోజ్ ఏదన్నా రాయిని నీటిలో వేస్తే అది కనబడకుండా లోపలికి వెళ్ళొచ్చు. సముద్రంలో అప్పుడప్పుడు కానీ షిప్పులు గిట్లా మునిగిపోతాయండి, చాలా డీప్గా వెళ్ళిపోతుండొచ్చు. కానీ అదే ఒకవేళ సముద్రంలో వాటర్ ట్యాంక్ కూడా అంటే షిప్లలో వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, వాటర్ దాంట్లో పడిపోతే దాంట్లో కలిసిపోతుందండి. అదే ఏదైనా ఇనుప ముక్క ఉందనుకోండి, దాంట్లో పడిపోతే అది కలిసిపోదు. కలిసిపోయినట్టు అనిపిస్తుంది, లోపల మాత్రం అది ఉంటుంది. అలానే జీవుడు కైవల్యం అంటే కలిసిపోడండి. జీవుడి యొక్క స్థితి ఉంటుంది కానీ అక్కడ సైలెంట్గా, అంటే ఎటువంటి సేవ ఎటువంటి మూమెంట్ ఉండని అటువంటి స్థితి. సో దీనికి ఏమంటారంటే చిత్తి శక్తి అంటే చితి శక్తి అంటే నిజమైన జీవితం ఎటువంటిది? దివ్య సుఖము. అంటే ఎప్పుడు కూడా భగవత్ చింతనలో మనకు దివ్య సుఖం ఉంటుంది. భౌతిక చింతనలో తాత్కాలిక సుఖములాగా అనిపిస్తుంది బట్ అది సుఖము కాదు. వేదాంత సూత్రంలో ఏం చెప్తున్నారంటే శ్రీమద్ భాగవతం ని వేదాంత సూత్రం పోలుస్తారు. 1.1.12 ఆనందమయోభ్యాస. ఇది సహజమైన దివ్య సుఖమే యోగా యొక్క పరమ లక్ష్యము, చరమ లక్ష్యము. అంటే దివ్య సుఖం అంటే ఆత్మానందాన్ని దివ్య సుఖం అంటారు. దేహానందాన్ని అది భౌతిక సుఖం అంటారు. ఈ భౌతిక సుఖానికి అన్ని కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఆధ్యాత్మిక సుఖానికి లిమిటేషన్స్ ఉండవు, అది అన్లిమిటెడ్. అది దేని వల్ల వస్తుంది? భక్తియుక్త సేవ అంటే భక్తి యోగం ద్వారా మనకు దివ్య సుఖము లభించగలుగుతుంది. మనకు ఈ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నారంటే యోగ పద్ధతిలో 2 రకాలు ఉంది. సంప్రజ్ఞాత సమాధి,
యోగాలో సమాధి స్థితి. ఓకే. రెండవది అసంప్రజ్ఞాత సమాధి స్థితి. సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత రెండిట్లలో సమాధి ఉంది. సో ఈ సంప్రజ్ఞాత అంటేనేమో తాత్విక పరిశోధనల ద్వారా మనిషి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నప్పుడు సంప్రజ్ఞాత సమాధి స్థితి. అంటే భగవంతుడి పట్ల ధ్యానం చేస్తూ భగవంతుని పొందాలి అని చేసే సమాధి స్థితి సంప్రజ్ఞాత. అసంప్రజ్ఞాత అంటే లౌకిక సుఖము. ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని మిరాకిల్స్ చేయాలా, ప్రజలందరికీ కూడా ఏవో చమత్కారాలు చేయాలని అనడానికి కొరకు సిద్ధులు సంపాదించడానికి పొందే సమాధి స్థితిలోనే వాళ్ళకు వస్తాయి. ఆ స్థితిని అసంప్రజ్ఞాత సమాధి స్థితి అని మనకు అంటున్నారు. సో దీంట్లో చూడండి, ఈ నిన్న కూడా మహారాజ్ గారు చెప్పారు, ఈ యోగ విధానంలో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ ధర్మార్థ కామ మోక్షం. సో మోక్షానికి ముందు కామం ఉంటుంది, అది స్పెషల్గా మైథున సుఖము మత్తు పదార్థాల స్వీకరణలో ఉండే యోగి. సో కొంతమంది బూటకము యోగులు కూడా ఉంటారు. సో వేషాధరణ చేసి సమాధిలో ఉంటారు. ఎట్లాగైతే బూటకము యోగి అంటే హనుమంతుడు పాపం సంజీవిని పర్వతం తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు రావణాసురుడి యొక్క సేవకుడు ఒక రాక్షసుడు యోగిలాగా తపస్సు చేస్తూ ఉంటాడు. పాపం హనుమంతుడిని నమ్మించడానికి హనుమంతుడు నిజమైన యోగి ఏమో అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత తెలుస్తుంది ఆయన రాక్షసుడు అని చెప్పేసి మళ్ళీ హనుమంతుడు ఆయనకు దండించి మళ్ళీ వెళ్ళిపోతాడు. అట్లనే ఇక్కడ మనకు ఆ విశ్వామిత్రుడు పాపం 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. సో గొప్ప యోగి కావడానికి కొరకు స్పెషల్గా ఏమంటారు బ్రహ్మర్షి కావడానికి ఫస్ట్ అయితే ఏం చేయడానికి, ఒక తనను ఆశ్రయించిన అతనికి స్వర్గాన్ని పంపడానికి తపస్సు చేస్తాడు. కానీ వాళ్ళు నిరాకరించినప్పుడు తన యొక్క తపశ్శక్తితో సిద్ధులు సంపాదించి ఒక లోకాన్ని క్రియేట్ చేసి అది స్వర్గలోకం లాగా ఉంటుంది, ఆ స్వర్గలోకానికి పంపిస్తాడు. అంటే యోగులకు అంత యోగి సిద్ధులు ఉంటాయన్నట్టు. కానీ అటువంటి సిద్ధుల వల్ల ఫలితం ఉండదు. అవి నిజమైన సిద్ధి ఏంటి, భగవంతుని పొందడము. ఈ ఈ యొక్క బ్రహ్మాండమే ఒకానొక సమయం కాలంలో కలిసిపోయేటువంటిది. అటువంటిది ఈ బ్రహ్మాండంలో మీరు ఎన్ని క్రియేట్ చేసినా లాభం ఉండదు. కాబట్టి నిజమైన ఉత్తమ యోగ సాధన ఏంటంటే కృష్ణ భక్తి భావనలో ఎవరైతే భగవత్ ప్రీత్యర్థం సేవ చేస్తూ ఉంటారో అది సర్వోత్తమ యోగ సాధన అని చెప్తా ఉన్నారు. సో అది కాకుండా భగవత్ సంబంధ రహితమైనటువంటి యోగ సాధన అంతా కూడా అది కాలము వ్యర్థమవుతుంది తప్ప దానివల్ల ఉత్తమ రిజల్ట్ మనకు రాదు. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి తన కార్యంలో ఎంత సుఖంగా ఉంటాడంటే తను చేసేటువంటి సాధనలో అతను ఇంకా వేరే భౌతిక సుఖాలను శక్తులను సో దేన్ని కూడా కోరడు, పొందడు. హఠయోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము సాధన చేయడంలో ముఖ్యంగా ఈ కపట యుగంలో కలియుగాన్ని కపట యుగం అంటారు. ఈ యుగంలో ఎన్నో అవరోధాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ద బెస్ట్ ఏంటంటే భక్తి యోగ విధి విధాలను పాటించడం ఉత్తమము. సో ఇక్కడ మరి ఈ ధ్యాన యోగంలో ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే చూడండి, ఈ దేహం ఉన్నంత వరకు మనకు నెసెసిటీస్ ఏంటవి, ఆహారం కంపల్సరీ, నిద్ర, రక్షణము, ఆహార నిద్ర, భయం, మైథునము, ఈ దేహ అవసరాలను మనం తీర్చుకుంటూ ఉంటాం. వీటిని అధిగమించాలంటే మనం ఎక్కడో కొండ ప్రాంతాలకు వెళ్ళి హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేయాలంటే ఫస్ట్ థింగ్ చాలా పెద్ద సమస్య. ఇంట్లో వాళ్ళను ఒక్కరోజు కొరకే వదిలిపెట్టము, ఒక గంట కొరకు వదిలిపెట్టము. ఇప్పుడు క్లాసు వినండి అంటే మీ యొక్క కార్యక్రమాలను లాక్ చేయాలంటే అదే సాధ్యమైతే లేనప్పుడు మనకి ఇంకా ఈ ధ్యాన యోగ చేయడానికి కొరకు మనం ఇల్లు ప్రదేశం అన్ని వదిలిపెట్టి వెళ్ళడము చాలా కష్టంగా చెప్పడం జరుగుతుంది. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి దేహ అవసరాలను తీర్చుకునే సమయంలో ఇంద్రియాలను ప్రేరేపించడు, పైగా చెడ్డ పేరపు ఉత్తమ లాభాన్ని పొందినట్లుగా అతడు కేవలము దేహ అవసరాలను స్వీకరిస్తూ కృష్ణ భక్తి భావంలో దివ్య సుఖాన్ని అనుభవిస్తాడు. సో కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు మినిమం అంటే మినిమం కంఫర్ట్స్తో ఆయన మ్యాక్సిమం అంటే మినిమంలో అడ్జస్ట్ అయితే మ్యాక్సిమం ఇంకా కష్టపడేది ఏముంది, భగవత్ చింతన చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం కంఫర్ట్స్ కావాలంటే మనం మ్యాక్సిమం పని చేయాలా, అప్పుడు ఏమవుతుంది మినిమం భగవత్ చింతన అవుతుంది. మ్యాక్సిమం ఎఫర్ట్స్ కొరకు
ప్రమాదాలు, రోగము, లోటు, ప్రియమైన బంధువు మరణం వంటి సంఘటనల పట్ల అతడు ఉదాసీనంగా ఉన్న కృష్ణ భక్తి భావనలో అంటే భక్తి యోగంలో ఉన్న తన కర్తవ్య నిర్వహణ పట్ల సర్వదా జాగరూకుడై ఉంటాడు. ఎవరైతే ఈ భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు అనుక్షణం తను డూస్ అండ్ డోంట్స్, ఏది చేయాలా ఏది చేయకూడదు, ఇది చేస్తే నేను ముందుకు వెళ్ళడానికి ఏమైనా ప్రమాదం ఉందా. ఎలాగైతే గుడ్డి వాళ్ళు పాపం కట్టబట్టుకొని అలా అలా నడుస్తూ ఉంటారు రోడ్డు మీద కూడా, చాలా జాగ్రత్తగా నడుస్తారు. మనమేమో చూసుకుంటూ కళ్ళుండి కూడా అటు ఇటు చూసి టక్కన యాక్సిడెంట్ అవుతుంది. గుడ్డి వాళ్ళు పాపం మా ఫ్రెండ్స్ 1990s అప్పుడు డిగ్రీ కాలేజ్లో హాస్టల్, నిజాం హాస్టల్ నుంచి నిజాం కాలేజ్కి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అలా వెళ్ళాలంటే. సో ఎవరు వాళ్ళే ఒక ముగ్గురు గుడ్డి వాళ్ళే ఉంటారు. అలా ముగ్గురు తలా ఒక కట్టబట్టుకొని కరెక్ట్గా క్లాస్ రూమ్కి వచ్చేవాళ్ళు, మళ్ళీ ఆ హాస్టల్కి వాళ్ళ రూమ్కి వెళ్ళేవాళ్ళండి చాలా జాగ్రత్తగా. మరి ఏ రోజు ఒక యాక్సిడెంట్ అయిందని వినలేదు. కళ్ళుండి మనం ఎన్నో యాక్సిడెంట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి భక్తి యోగ నిర్వహణలో చాలా జాగ్రత్త పడాలి. ప్రతి ఎట్లయితే గుడ్డివాళ్ళు జాగ్రత్త వెళ్తారో ఏ ప్రమాదాలు అంటే అణువణువున ప్రమాదాలతో కూడుకుంటుంది ఈ యొక్క జీవితం. ఎందుకు మాయమని పక్కకు లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భగవద్గీతలో మనకు 2వ అధ్యాయం 14వ శ్లోకం చెప్తున్నారు, ఆగమాపాయినో అనిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. అటువంటి అన్ని ఆకస్మిక సంఘటన అతడు ఓర్చు అంటే భక్తిమయ జీవితంలో అనుకోకుండా ఏదైనా సడన్ గా మనకు బాధని, దుఃఖాన్ని, ఇంకేదైనా కలిగించినా పెద్ద దాని పట్ల అతడు ప్రభావితుడు కాడు. కానీ తన పనులు తను చేసుకుంటూ అంటే భక్తి యోగానికి సంబంధించిన పనులన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఈ విషయం నాకు ఏదో సపోజ్ పడుకున్నామండి, రాత్రి నట్టుండి ఏదన్నా నాకు అనారోగ్యం అయిందనుకోని ఓకే, పెద్ద ప్రాబ్లం. అరే నేను నిన్న భగవద్గీత చెప్పాను ఇలా ఇలా అవుతుంది అంటే మన కర్మ ఏది ఉంటే అవుతుంది. పొద్దున హాస్పిటల్లో చదువుతాము, మళ్ళీ సాయంత్రం క్లాస్కి వచ్చేయచ్చు అన్నట్టు. అక్కడ నుంచే క్లాస్ చెప్పాను, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అతడు యోగ సాధనలో అర్థం చేసుకొని సాధన చేస్తూ ఉంటే ఆయన దాంట్లో మహోన్నతమైనటువంటి పూర్ణత్వాన్ని పొందగలుగుతాడు. ఇంకా మిగతా విధి విధానాలు ఏంటంటే మనిషి ఎలా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా యోగ సాధనలో ఫిక్స్డ్ మైండ్, స్థిర నిశ్చయంతో ఉండాలా. 2, శ్రద్ధతో యోగ సాధన. ఆ మార్గంలో ఎవరు అరే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని మనం తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రద్ధతో యోగ సాధనలో ఆ మార్గంలో నిలబడి ఉండాలి, స్థిరత్వం ఉండాలా. తర్వాత మన మనసులో ఎన్నో ఊహలు కల్పనలు జరుగుతూ ఉంటాయి. సో భౌతిక విషయాలను, భౌతిక వ్యక్తులను ఎవరైనా చూస్తే ఆ కోరికలు కూడా మనకు అరే ఏమైతుంది ఒక్కసారి సో అడ్జస్ట్ అవ్వు అంటాయి. సో అటువంటి ఎగ్జామ్షన్స్ ని ఆయన ఎగ్జామ్షన్స్ కు అవకాశం ఇవ్వడంటూ లౌకిక ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి ఆ విధంగా అతడు తన మనసు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియాలను కంట్రోల్ చేస్తాడు. ఎవరైతే ఇంద్రియాలను కంట్రోల్ చేస్తారో వాళ్ళని గోస్వాములు అంటారు. ఇంద్రియాలు వాళ్ళని కంట్రోల్ చేస్తే వారిని గోదాసులు అని అనడం జరుగుతుంది. దీనికి మనకు అప్పుడప్పుడు అనుకునే జరగవు. యోగ సాధనలో చాలా ఓపిక ఉండాలా. చైతన్య మహాప్రభు చెప్తారు, అంతిమ విజయం వస్తుంది. ఎలా ఉండాలా మన సాధన? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. నిత్యము నిరంతరం భగవంతుని కీర్తన చేస్తూ మనము ఓర్పు, చెట్టుకున్నంత ఓర్పు ఉండాలా, గడ్డికున్నంత వినయం ఉండాలా. ఇతరుల పట్ల మనం ఎప్పుడు గౌరవంతో ఉండాలా. ఇతరులు గౌరవించకున్నా కూడా మనం పెద్ద నిరాశ, నిస్పృహకు బాధ పడకూడదు. మన యొక్క ప్రయాణంలో ఎంత ఉత్సాహంగా ఉండాలనేది రూప గోస్వామిలో వారు చెప్తున్నారు. ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాశతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. సో మనము ఎలా ఉండాలి, మన యొక్క మానసిక స్థితి అనేది చెప్తున్నారు. నంబర్ 1, హృదయపూర్వకమైనటువంటి మనకి సెల్ఫ్ మోటివేషన్. మనము హృదయపూర్వకమైనటువంటి ఉత్సాహంతో ఉండాలి. ఇప్పుడు క్లాసుకు రావాలా ఉత్సాహం ఉండాలా, పొద్దున క్లాసుకు రావాలా ఉత్సాహం ఉండాలి, జపం చేయాలా ఉత్సాహం ఉండాలా, భగవంతుని సేవ చేయాలా ఉత్సాహం ఉండాలా, భక్తుల సాంగత్యం తీసుకోవాలా ఉత్సాహం ఉండాలా. తర్వాత మనం చేసే కార్యం పట్టుదల ఉండాలా. ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎస్ నేను ఈ పని చేయవలసిందే, 16 మాలు జపం చేయవలసిందే, లేదా 2 మాలు చేయవలసిందే, నేను మార్నింగ్ మంగళారతి 4 o'clock లేవాల్సిందే. పట్టుదల, నిశ్చయము. పట్టుదల ఉండాలా, నిశ్చయం ఉండాలి, ఫర్మ్ డిసిషన్ ఉండాలి. తర్వాత భక్తుల సాంగత్యంలో విధులను నిర్వహించాలి. భక్తుల సాంగత్యం ఎక్కడ దొరుకుతారండి మనకు?
సాధు సాంగ ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము, దానికి మనం వెళ్ళాలా. అక్కడ ఏం చేయాలి? విధులు అంటే సేవలు. మనకి ఎన్నో రకాల సేవలు ఉంటాయి. లైక్ సాధు సంఘం చేస్తున్నాం, భగవంతుడి ఆరతి ఉంటుంది, భగవంతుడి నైవేద్యం సమర్పించడం ఉంటుంది, భక్తులను ఆహ్వానించడం ఉంది, భక్తులు ఆ ప్రసాదాన్ని అరేంజ్ చేయడం ఉంటుంది, ప్రసాదాన్ని వితరణ ఉంటుంది, భక్తులు వచ్చిన వాళ్ళకు బుక్స్ డిస్ప్లే ఉంటుంది, కీర్తన సేవ ఉంటుంది, ఎన్నో రకాల సేవ ఉంటుందండి, మైక్ సెట్టింగ్ ఉంటుంది. ఈ విధంగా విధులను నిర్వహించడం ద్వారా తర్వాత సత్వగుణ కార్యాల్లో పూర్తిగా నెలకొనడం. మనం భక్తుల సంఘంలో భగవంతుడి సేవ సంపూర్ణంగా సత్వగుణ కార్యాల్లో నెలకొని ఉంటాము. ద్వారా మనిషి భక్తి యోగ విధానాన్ని జయప్రదంగా నెరవేర్చుకోగలుగుతాడు. ఈ విధంగా మనం ఈ రకమైనటువంటి నియమాలను పాటిస్తే భక్తి యోగ విధానాన్ని జయప్రదంగా మనం నిర్వర్తిస్తూ మనం ఇది ఉపదేశామృతం 3వ శ్లోకంలో మన ఆధ్యాత్మిక మార్గాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. దీని కొరకు మనకు ఒక పిచ్చుక స్టోరీ చెప్పాడు. ఆ పిచ్చుక ఎంత దృఢ సంకల్పంతో ఉంటుంది అంటే, ఒకసారి సముద్రం ఒడ్డున ఒక పిచ్చుక గుడ్లను పెడుతుంది. అలా వచ్చి ఆ పిచ్చుక యొక్క గుడ్లన్నీ సముద్రంలో కలిసిపోతాయి. పిచ్చుక అక్కడ తన యొక్క ఆహారం కొరకు వెళ్ళొచ్చేసరికి గుడ్లు ఉండవు. అప్పుడు పిచ్చుక చాలా బాధపడుతూ సముద్రం కడుగుతుంది, ఏ సముద్ర, నా యొక్క గుడ్లను నాకు ఇవ్వు. సముద్రం పట్టించుకుంటుంది ఆ పిచ్చుక కొరకు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పి ఇంకా అది సముద్రం పట్టించుకోకపోతే వార్నింగ్ ఇస్తుంది, నీ నీళ్లు మొత్తం నేను తాగేస్తానని. పట్టించుకోవద్దు. అప్పుడు ఆ పిచ్చుక ఒక్కొక్క డ్రాప్ తీసుకొని అక్కడ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా నిద్రాహారాలు మాని పట్టుదలతో దృఢ సంకల్పంతో నిశ్చయంతో చేస్తూ ఉంటుంది. ఆ పిచ్చుక యొక్క కఠోర, దాన్ని ఏమంటారు, సాధన ఈ నోట ఆ నోట గరుడు వరకు వెళ్తుంది. అప్పుడు గరుడు సరే, నీ యొక్క రాజ్యంలో నువ్వు పక్షుల యొక్క రాజు కదా, నీ యొక్క ప్రజకు ఇంత కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆదుకోవంటే అప్పుడు గరుడు వచ్చి వార్నింగ్ ఇస్తాడు, నా యొక్క ప్రజ అయినటువంటి పక్షి యొక్క గుడ్డి చేయి, లేదంటే నీ నీళ్లు తాగేస్తానని. ఇప్పుడు గరుడు వచ్చిన తర్వాత గరుడు సామర్థ్యం ఏంటండి? సప్త సముద్రాలు ఏకకాలంలో తాగేంత సామర్థ్యం. అప్పుడు దెబ్బకి వచ్చేసి గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే అంత మనకు దృఢ విశ్వాసము, సంకల్పము, పట్టుదల అవన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా భక్తి, ఈ యోగ సాధనలో ప్రత్యేకంగా కృష్ణ భక్తి భావనలో, భక్తి యోగంలో ఎన్నో కష్టాలు వస్తాయండి, ఎన్నో బాధలు వస్తాయండి, మనం చేసేదానికి ప్రతికూలం వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోనై ఈ నియమాలను రిలాక్స్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, పూర్తి నిశ్చయంతో కూడిన బుద్ధి. అంటే మన డిసిషన్ ఎట్లుండే, ఫర్మ్ డిసిషన్ ఉండాలి. 50%, 20%, 60%, 100% నిశ్చయంతో కూడినటువంటి బుద్ధి, సత్వగుణంలో ఉన్నటువంటి బుద్ధి ద్వారా సమాధి స్థితి అంటే సంపూర్ణంగా లగ్నం అవ్వటము. అంటే లగ్నం అవ్వటం అంటే మనం ఏదైతే ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్య సాధనలోనే నిమగ్నం అవ్వాలి. ఈరోజు ఒక గురువు గారు లెక్చర్ వింటుండే. సో ఎప్పుడైనా మనం లగ్నం అవ్వటం అంటే ఏంటంటే, మనం ఏదైనా చూస్తూ ఉన్నాం అనుకో, సినిమా చూస్తున్నాం అనుకో, ఏదన్నా ఇంట్లో కానీ లేకపోతే పెద్ద థియేటర్లో, మనం దాంట్లో పక్కకి ఎవరైనా పిలిచేది కూడా అరే ఏంది చెవులు వినబడతలేమో అంటారు. దాంట్లో లీనమై చూసేది అంటే సంపూర్ణంగా మనస మొత్తం మనస్సు, దేహం అంతా కూడా దాంట్లో లీనమైపోతుంది. కూడా వినపడదు మనం అది చూస్తూ ఉంటే. ఇంకొకసారి మనం ఎవరిదైనా శ్రద్ధగా ఇట్లా వింటున్నాం అనుకోండి, ఎవరైనా పిలిస్తే కూడా వినబడదు. ముందుకెళ్ళి ఎవరైనా పోతున్నా కూడా మనకు కనబడదు. అర్థమైందా? చూస్తుంటాం, ఎవరు పోతున్నా కూడా తెలియదు. ఆ విధమైనటువంటి సమాధి స్థితిలో మనం నెలకొనాల. అది ఎప్పుడు? ఆ విధంగా మనసు కేవలం ఆత్మ మీదనే సంపూర్ణంగా మనం మానసికంగా ఆత్మ మీద మనము లగ్నం చేసి ఇంకా భౌతికంగా దేన్ని కూడా చింతించకూడదు. ఎట్లయితే ఇప్పుడు చూస్తూ దాంట్లో లీనమైపోయినామో, వింటూ కళ్ళు మూసుకొని దాంట్లో లీనమైపోయినామో, ఆ విధంగా మనము ఆత్మస్థితిలో లీనమైపోవాలా. అది రావాలంటే ఎట్లా? మనకు దృఢ నిశ్చయం ఉండాలా, బుద్ధి కూడా ఆ లక్ష్య సాధన వైపే ఆలోచిస్తూ ఉండాలా. అప్పుడు స్లోగా ఇంద్రియ కలాపాల నుండి, అంటే భౌతికమైనటువంటి కోరికలు, భౌతిక సంపర్కం అనేది స్లోగా మనం విరమించే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు? భౌతిక విషయాలని విరమించడాన్ని ప్రతి ఆహారము. దీన్ని ఏమంటారంటే ఆచార్యుడు ఎగ్జాంపుల్ తాబేల్ లాగా. తాబేలు తనకు ఏమీ అవసరం లేదంటే
తన ఇంద్రియాలన్నీ ముడుచుకొని అలానే ఉండిపోతుంది. ఎవరైనా చూస్తే చనిపోయింది అసలు కదలట్లేదు అని. అంటే భౌతిక విషయాల పట్ల మనం కంప్లీట్ అన్‌కాన్షియస్ అయిపోవాలన్నట్టు. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఫుల్ కాన్షియస్ కాగలుగుతాము. నిశ్చయం ద్వారా, ధ్యానం ద్వారా, ఇంద్రియాలను దూరం కావడం ద్వారా మనస్సుని సమాధిలో నెలకొల్పాలి. కంప్లీట్‌గా సమాధి స్థితిలో ఉండడం అంటే భౌతిక కళ్ళు చూస్తుంటాం. కానీ అక్కడ చూస్తుంది భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని ఊహించుకుంటా ఉంటాం. అదే పటం కనబడతా ఉంటుంది. ఏదో వింటాం మనం. ఆ వినడంలో గూడా మనం అన్నిటిని గూడా భగవత్ సంబంధితది గూడా మనము టాలీ చేసుకుంటా ఉంటామన్నట్టు. అప్పుడు భక్తి భౌతిక భావనలో నెలకొనే ప్రమాదం ఇక ఏమాత్రం ఉండదు. అలాంటి సంపూర్ణంగా భగవద్ భావనలో ఉన్నవాళ్ళు పరీక్షిత్ మహారాజు మృత్యు అని ఉంది. కానీ మృత్యు అని ఎప్పుడైతే వార్త వింటాడో చాలా భయము. మనిషికి అన్ని భయాల కంటే నేను చనిపోతున్నా అంటే దాన్ని మించినటువంటి భయం ఏది ఉండదు. అప్పుడు ఆయనకి ఏమనిపించింది? ఇంకా ఈ భయాన్ని జయించాలంటే భజహో రే మన శ్రీనందనందన అభయ చరణర విందరే అభయ చరణర విందరే. మనకు అత్యంత భయంకరమైన పరిస్థితి మృత్యువు. మరి అప్పుడు మనము ఆ మృత్యు భయం నుంచి బయటపడాలంటే భగవంతుడి యొక్క అభయ చరణాల విందాలను మనం ఆశ్రయించినట్టయితే మృత్యు భయం నుంచి మనం బయటపడగలుగుతాము. సో ఇవన్నీ భయం ఏంటంటే అయ్యో నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతున్నాను, ప్రపంచం నాకు దూరం అయిపోతుంది అని భయమే నిజమైనటువంటి భయము. అది ఇంద్రియాలను మనము విత్‌డ్రా చేసామనుకోని అప్పుడు మనకు భయం అనేది ఉండదు. అది దేని ద్వారా? కృష్ణ భక్తి భావన అనే సాధన చేయడం వల్ల ఈ స్థితిని సులభంగా పొందగలుగుతాము. అంటే యోగ 2 సాధనలు. కృష్ణుడిని దర్శించుకోవాలనే సాధన, భౌతిక సుఖాలను, భౌతిక భోగాలను. కృష్ణ భక్తి భావన కృష్ణుడి కొరకు హృదయస్థ పరమాత్మని దర్శించుకోవడం, పొందడం కొరకు సాధన అనేది కృష్ణ భక్తి భావన అంటారు. ఈ స్థితి చాలా సులభంగా మనం పొందగలుగుతాము. ఒకటి ప్రభుపాదుల వారు కూడా లీల చాలా చెప్తా ఉంటారు. ఒక ఊర్లో నది, గంగా నది ఒడ్డున ఆ ఊరుంటుంది. ఒకతను యుక్త వయసులోనే ఆయన ఒక యోగి సన్యాసితో కలిసి వెళ్ళిపోతాడు. యోగి ద్వారా ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత వస్తాడు ఆళ్ళ ఊరికి మళ్ళీ. పెద్ద గడ్డాలు, మీసాలు, పెద్ద యోగిగా మారిపోయి. అప్పుడు వాళ్ళ ఊర్లో అరే! ఒక యోగి వచ్చిండు అంటే ఎవరంటే వాళ్ళ ఊరు అబ్బాయే. అప్పుడు ఆయన వాళ్ళందరిని కలిపి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. వాళ్ళు అడుగుతాడు, "ఏమి నువ్వు 20 సంవత్సరాలు ఏం సాధించొచ్చావంటే?" "నా సాధన శక్తి చూస్తాను. అవును చూడాలనుంది" అంటారు. అంతకుముందు వాళ్ళు అప్పటికి కూడా ఇంకా మంత్రాలు ఏం రాలేదు. బోట్ ద్వారా వేరే ఊరికి వెళ్తుంటారు, వస్తా ఉంటారు. గంగా నది దాటుతా ఉంటారు. చూడండి నేను బోట్ కూడా నాకు అవసరం లేదు అని టక 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 నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడు. మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు. వాహ్! అందరూ చాలా ఇట్లా క్లాప్స్ కొడతారు. అరే! ఎంత మంచి నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఒక చిన్న అబ్బాయి అంటాడు. ఆయన అరే! 20 సంవత్సరాలు వెళ్ళిపోయి నీవు ఒక రూ. 2 విలువ చేసేటువంటి సాధన సిద్ధి సాధించొచ్చావు ప్రయోజనము. వాళ్ళకి అర్థం కాదు. ఏంటి రూ. 2? రూపాయి పెడితే అటు వెళ్తాడు, రూపాయి పెట్టి ఇటొస్తాడు. రూ. 2 వెళ్ళొచ్చాం గదా! దాని కొరకు 20 సంవత్సరాలు శ్రమపడి ఈ సాధన చేయాలా అంటాడన్నట్టు. అర్థమైందా? కాబట్టి అటువంటి యోగ సాధనతోని ఏం లాభం ఉంటదండి? ఆలోచించండి. ఇంకా చెప్తున్నారు, చంచలత, అస్థిరత కారణంగా మనసు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి దాన్ని నిశ్చలంగా వెనకకు మనల్ని తిరిగి ఆత్మకు వశము చేయాలి. కొన్ని నియమాలు మన మనసుని చంచలమిహి మన కృష్ణ. ఇప్పుడు అందరం ఇక్కడ క్లాస్‌లోనే ఉన్నాం. కానీ మనసు ఎక్కడెక్కడో పరిగెడతా ఉంది. సరే రేపు ఏం చేయాలా? లేకపోతే ఇప్పుడు ఇంకెక్కడన్నా వెళ్ళాలా? ఏది అనేది ఎక్కడెక్కడో తిరిగి వెళ్తా ఉంటది. కానీ అలా వెళ్ళనీయకుండా ఆ మనసుని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ మనస్సే మన ముక్తికి కారణము. ఈ మనస్సే మన బంధానికి కారణము. కాబట్టి మనస్సుని ఒకవేళ కంట్రోల్ చేస్తే మనము చాలా ముక్త స్థితికి చాలా సులభంగా రావచ్చు. చంచలత, అస్థిరత మనస్సు స్వభావము. మనస్సుని ఏమని పోలుస్తారంటే కోతితో పోలుస్తారు. కోతి ఒక్క దగ్గర కూర్చుంటదండి. కోతి ఈ కొమ్మ మీద ఇప్పుడు కూర్చుంటే నెక్స్ట్ మినిట్ ఇంకో కొమ్మ, లేకపోతే అలా కోతికి ఏదన్నా పండిస్తే ఎగిరెగిరి గంతులు చేస్తూ దాంట్లో ఉన్న విత్తులు నింపుకుంటూ తిరుగుతా ఉంటది. అలా మనస్సు ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి అలా పరిగెడతా ఉంటది. కాబట్టి మనము ఆ మనస్సు కంట్రోల్‌లోకి మనమొస్తే మన గోదాసులు అంటే ఇంద్రియాల దాసులై మనం ఇక్కడే పునరపి జననం, పునరపి మరణం చక్రంలో జీవించాల్సొస్తుంది.
మనం ఒకవేళ మనస్సుని కంట్రోల్ చేస్తే మనస్సు అండర్లో ఇంద్రియాలు ఉంటాయి. ఇవన్నింటిని కంట్రోల్ చేయడం వల్ల మనము గోస్వామి సారీ హరే కృష్ణ అది సాధ్యం ఎప్పుడైతుంది? మన ఇంద్రియాలను మనస్సును ఋషికేశుడి యొక్క సేవలో మనం ఉపయోగించినట్టయితే మన ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఋషికేశ్ అంటే ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ఇంద్రియాల యొక్క మాస్టర్. కాబట్టి అటువంటి ఋషికేశుడి యొక్క సేవలో మన ఇంద్రియాలను ఉపయోగించినట్టయితే మనసుని, అప్పుడు భగవంతుడు వీటిని చాలా సులభంగా కంట్రోల్ చేసి మన ప్రయాణంలో మనకు అర్జునుడికి ఎలాగైతే ఆ మహాభారత యుద్ధము అనే ప్రయాణంలో 18 రోజులు ప్రయాణించిన తర్వాత అర్జునుడికి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. కాబట్టి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే, మనస్సుని భగవంతుని పైన సంలగ్నం చేసినట్టయితే మనందరికీ కూడా అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక సుఖ పూర్ణత్వం పొందదు. అత్యున్నత అనే పదం చూడండి. భౌతికం అయితే ఈరోజు సంతోషం ఉండొచ్చు, రేపు దుఃఖం రావచ్చు, లేకుంటే ఏదో కొద్దిపాటి సంతోషం ఉంటే నెక్స్ట్ మినిట్లో ఏదో బాధకరమైన విషయం వినగానే బాధ రావచ్చు. ఇవన్నీ కూడా ఈ సుఖ సంతోషాలు అనేది ఈ త్రిగుణాలతో కూడుకున్నది. ఆధ్యాత్మికమైనటువంటి సంతోషం అనేది స్పెషల్గా గుణాతీతము. అందులో రజోగుణానికి అతీతుడే భగవంతుడితో ఉన్నట్టి గుణరీతి సమానత్వం అనుభూతం చేసుకోగలుగుతాడు. ఎవరు? యోగ సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించి అతను స్పెషల్గా ఎవరైతే భగవత్ ప్రీత్యర్థం యోగ సాధన చేస్తారో వాళ్ళు గత జన్మ యొక్క ఫలాలు అంటే ప్రారంధ కర్మ, సంచిత కర్మ ఫలాలు, ఇంకా క్రియమాన కర్మ అనేది ఉండనే ఉండదు. ఎందుకు? మనం భగవత్ ప్రీత్యర్థం చేసే కర్మలు అసలు కర్మ కాదు, అవి దివ్యమైనటువంటి కర్మలుగా మారుతాయి. అకర్మ అంటే భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మ. దానికి ఇక్కడ ఏమంటాడు? 18వ అధ్యాయము 54వ శ్లోకంలో మద్భక్తిం లభతే పరాం, భగవంతుని పాద పద్మాలపై మనస్సు లగ్నము చేయాలి. చేయనంత వరకు మనిషి బ్రహ్మ భావనలో నిలవలేడు. 18.54 ఏమంటాడు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయుడు అవుతాడు. అతడు ఏనాడు శోకించడు, ఎటువంటిది పొందాలని కోరడు. ప్రతి జీవి పట్ల సమభావమును కలిగి ఉంటారు. ఎవరు? నిజమైనటువంటి ధ్యాన యోగి. అతను ఆత్మ నిగ్రహం కలిగినట్టు యోగ సాధనలో నిరంతరం నొలకన్నవాడై సమస్త భౌతిక సంపర్కము, మన యొక్క బాధల కారము ఈ భౌతిక విషయాలు, భౌతిక బంధనాలు, భౌతిక సుఖాలు పొందాలని కోరుకోవడము, వాటి నుండి ఆ కోరికలను వాటి నుండి విడ్రా అవ్వటమే ముక్తి అంటున్నారు. ఎప్పుడైతే అలా మనం యోగ సాధన ద్వారా భౌతిక విషయ వాంఛలు, భౌతిక భావన నుంచి ఆధ్యాత్మిక భావనలోకి మనం వస్తాము, అప్పుడు మనము భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో మహోన్నతమైనటువంటి పరిపూర్ణ సుఖ స్థితిని మనందరము పొందగలుగుతాము. యోగ సాధన వల్ల మన యొక్క రిజల్ట్ ప్రయోజనం ఏంటంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో మనము నెలకొనటమే కాకుండా దాంట్లో పరిపూర్ణ సుఖ స్థితిని, అంటే పొద్దున కూడా వచ్చింది మనకు, దాన్నే ఆధ్యాత్మిక మార్గంలో భగవత్ ప్రేమని పొందడంలో 9 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటంటే మొదటిది శ్రద్ధ, యోగా, ఐదర్ ధ్యానం అనుకొని భక్తి యోగా. యోగాలో నేను యోగిగా మారాలంటే భగవంతుడితో సంబంధం అనే యోగని ప్రాక్టీస్ చేయాలనే శ్రద్ధ ఉండాలా. ఎప్పుడైతే మనకు శ్రద్ధ కలుగుతుందో భగవంతుడు ఆ శ్రద్ధకు తగ్గట్టుగా సహాయాన్ని అందించడానికి రెడీగా ఉంటాడు. అదే ఏమంటారు? సాధు సంఘం. పలానా దగ్గర సాధు సంఘం ఉంది, వెళ్ళండి. పలానా దగ్గర గొప్ప సాధువు ఉన్నాడు, ఆయనను కలువు. సాధు సంఘాన్ని మనకు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. సాధు సంఘంలో ఏం జరుగుతుంది? మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, భజన క్రియలో పాల్గొనాలని, శ్రవణం, భగవత్ కథామృతం శ్రవణము, భగవంతుడి గుణగణాలు కీర్తనము,
ఆ 2 చేసిన తర్వాత భగవంతుడి గురించి స్మరణ చేయడము, అప్పుడు మన లోపల ఉన్నటువంటి అనర్థాలు నివృత్తి అవ్వటం. అంటే అనర్థాలంటే భౌతికమైనటువంటి కోరికల పట్ల ఆసక్తి, ఈ యొక్క దేహాత్మ బుద్ధి, నేను దేహమును, దేహ సుఖాలను నేను తీర్చుకోవడమే నిజమైన జీవితం అనుకోవడమే మన యొక్క అభద్రతలు, మనకున్నటువంటి నష్టం చేసేటువంటివి. వాటిని తొలగించడాన్నే ఆహ్, అనర్ధ నివృత్తి అంటారు. దాని తర్వాత మనకు ఈ యోగ సాధన పట్ల నిష్ట ఏర్పడుతుంది. ఎప్పుడైతే నిష్ట అంటే నేను ఇది ఖచ్చితంగా నాకు అవసరము, నేను చెయ్యాలా అనేది మనం ఇందాక అనుకున్న పట్టుదల, దృఢ సంకల్పము, నిశ్చయము ఇవన్నీ ఏర్పడుతుంది. దాని తర్వాత భగవంతుడు మనకు రుచి కల్పిస్తాడు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ అంటే యోగ సాధన పట్ల రుచి. ఎప్పుడైతే రుచి అనిపిస్తుందో ఒక్కటి తింటే అప్పుడు ఆసక్తి మళ్ళీ మళ్ళీ తినాలా, మళ్ళీ మళ్ళీ అదే తినాలా అనే ఆసక్తి. ఎప్పుడు ఆసక్తి మనం పొందుతామో భగవంతుడి యొక్క యోగ సాధన పట్ల, అప్పుడు మనకు భావపూరితమైనటువంటి సాధన చేస్తాము. ఆ భావం అనేది ప్రేమలో తొలి దశ. పరిపూర్ణ దశ అనేది దివ్యమైనటువంటి ప్రేమయుక్త సేవలో మనము పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని అనుభవించడం అనేది యోగ సాధన నియమాల వల్ల కలిగే ప్రయోజనము. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.